ఏం జరుగుతుందంటే గాయాల నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి గప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది. ఏడాది నుంచి కూడా రేవంత్ రెడ్డి వేస్తున్న ఏషాలు ఏందో మీకు చెప్తందుకు వచ్చినాయి. మరి ఆయన చేస్తున్న ఏషాలు ఏంటంటే ఫస్ట్గా ఉచిత బస్సు అని ఒకటి పెట్టిండు ఆడోళ్ళకి. వాళ్ళు జుట్లు పట్టి కొట్టుకుంటారు. మాకు ఆ బస్సులే వద్దురా నాయన ఎవడు ఇయ్యమన్నాడు అంటున్నారు. గది పక్కన పెడదాము. మరి ఉచిత గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. ఎంతమందికి వస్తున్నాయి? ఊళ్ళే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తలేవు. అది కూడా మళ్ళా పైసలు రిటర్న్ పడతానే లేవు మాకని మొత్తుకుంటారు. పాపం రుణమాఫీలు అన్నాడు, 5 పైసలు ఉంటే చేసిండు. ఇంకా 95 పైసలు ఉంటే ఒకటి చేస్తాడు, ఎక్కడోటి చేస్తాడు? ఆ రానోళ్ళు ఊరేసుకొని వస్తున్నారు ఊర్లల్లో రైతులైతే. మరి అది కూడా చూస్తున్నాం. ఇవన్నీ అడుగుతుర్రని ఏదో పనికి మళ్ళీ అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరికి పాయిదాయి? అవి అడుగుతలకనే అందరిని అరెస్ట్ చేయిస్తున్నాడు. గీయాల గీ ముచ్చట ఇప్పుడు కూడా గదే జరుగుతుంది. మొన్నటిదాకా అందరు కూడా హాస్టళ్లలో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నారు, అలా దవాఖాన్ల పాలు అవుతున్నారని అందరు ఎదురు తిరుగుతున్నారు. హైడ్రా తీసుకొచ్చి ఇండ్లను గులగొట్టి పేదోళ్ళని మొత్తం కూడా రోడ్ల మీద ఈడుస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమవుతుర్రు అని చెప్పి గయన్ని మాయబుచ్చుతందుకు హామీలు ఎక్కడ పోయినాయని అడుగుతుర్రని, ఈ ఇచ్చిన పథకాలు మాకు ఇస్తలేడు, మాకు మాట ఇచ్చిండు కదా మరి గయ ఎక్కడ పోయినాయని అందరు జనాలు ఖచ్చితంగా నన్ను అడుగుతుర్రు. ఇక గీళ్ళకు ఏం సమాధానం చెప్పుకోలేను కాబట్టి గీళ్ళనుగా ముచ్చట నుంచి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలని ఒకదాని తర్వాత ఒకటి మస్తు మాస్టర్ ప్లాన్లు వేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ మాస్టర్ ప్లాన్లు వేసుకుంటా ఒకరి మీద కాకుంటే ఒకరి మీద కేసులు నూకబట్టి మరి మనం చూసినాం అల్లు అర్జున్ విషయంలో కూడా. అల్లు అర్జున్ అయితే 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు లాగిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన పేరు మర్చిపోయిండని ఒకటి, ఈ పథకాల నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలని ఒకటి, ఆయన మీదకై నూకేరు. మరి ఆయన హీరో కాబట్టి గంత హల్చల్ చేసి ఆ కుటుంబానికి, చచ్చిపోయిన ఆమె కుటుంబానికి అయితే 2 కోట్లు ఇప్పించిండు. మరి ఈ ఫుడ్ పాయిజన్ అయిన కుటుంబాలకు ఓవలు ఇవ్వాలి, మరి ఓల్ భరోసా కావాలి. గా ముచ్చట అడిగితే సప్పుడు లేదు ప్రభుత్వాన్ని. గీ అన్ని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలదీస్తుందని ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ కేసు నుంచి అందరినీ డైవర్ట్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో సినిమా ప్రముఖులందరూ కలిసి మొత్తం 40 మంది కలిసి సీఎం రేవంత్ రెడ్డి తోటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎప్పుడైతే మీటింగ్ పెట్టిర్రో బాగా గమనించుకోవాలి ప్రజలు కూడా. నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటని, ఎందుకంటే నేను నిజాలే మాట్లాడుతున్నా, అబద్ధాలు మాట్లాడతలేను, జరుగుతున్నదే మాట్లాడుతున్నా. ప్రజలను పిచ్చోళ్ళని చేసి ప్రభుత్వం ఆడుకుంటుంది. అందుకే నేను ఇలా చెప్తున్నా కూడా. ఆయల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎప్పుడైతే 40 మంది మరి సినిమా ప్రముఖులు వచ్చిర్రో మీటింగ్ పెట్టిర్రో వాళ్ళతోటి మంచిగా సెటిల్మెంట్ అయితే కుదుర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని అందరికీ అర్థమవుతుంది, పక్కాగా అర్థమవుతుంది. మరి ఎందుకంటే 2 కోట్లు ఏమో ఆడజల్లిపించిండు. అంతలోనే మరి కేసు ఇది మనకు రోజువారీగా కూడా రెగ్యులర్ బెయిల్ కూడా రాకుండా చేసిండు. ఎప్పుడైతే సినీ ప్రముఖులు వచ్చిర్రో డీల్ కుదుర్చుకున్నారో మళ్ళీ తెల్లారే రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసిండు అల్లు అర్జున్కి. అంటే ఏందిడా ఏం జరుగుతుంది? అప్పటిదాకానేమో పోయి ఆడ శ్రీతేజ్ను పలకరిస్తామంటే జర మందలిచ్చొస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న అల్లు అర్జున్కి పర్మిషన్ ఇచ్చిర్రా లేదా? పోయిండా లేదా? మన పోయిండు, చూసిండు, పలకరిచ్చిండు. అప్పుడే ఇచ్చినుంటే అప్పుడే పోయేటోడుగా, అప్పుడెందుకు ఇయ్యలేదు? అప్పుడు ఇయ్యలేదు, మళ్ళీ నిందలేసిర్రు. పోయిండా, పలకరిచ్చిండా, చూసిండా, వచ్చిండా అని. మరి ఇప్పుడెట్టి ఇచ్చిర్రు పర్మిషను? అంటే పైసలు ముట్టినాయి కాబట్టి పర్మిషన్ వచ్చింది, పైసలు ముట్టలేదు కాబట్టి పర్మిషన్ రాలేదు. అప్పుడు ఇప్పుడు గదంతా కూడా అల్లు అర్జున్ని ఎందుకు ఇంత తొందరగా మళ్ళా దగ్గరికి వేసుకుంటుండని ఏడ నిలదీస్తారో ప్రజలని చెప్పేసి మళ్ళా జనాలను పిచ్చోళ్ళని చేసేందుకు ఫార్ములా ఈ కార్ రేస్ ఒకటి తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టిండు రేవంత్ రెడ్డి. ఇది క్లియర్గా మీకు చెప్తా ఈనూరిగా. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూసినావా? అందులో ఒకటి ఉత్త గుసున్నమ్మకు ఊలికెక్కువ అంటారు. గీ పనులన్నీ వేస్తుండు మన రేవంత్ రెడ్డి. ఎందుకు వేస్తుండ అంటారా? ఇప్పుడు ఆయన ప్రజలకు పాలన అయితే చెయ్యలేడు, ప్రజల కోసం అయితే పాటలు వల్లేడు, ఏ ఊరికి ఓడు, ఏ వాడకు ఓడు, ఓవల్ని వల్కరియడు, సచ్చినోని చూడడు, బతికినోని చూడడు. ఆ పని లేదు కాబట్టి, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాల్సిన పని లేదు కాబట్టి ఉత్తగ కూర్చుని నమ్మకం వాళ్ళకి ఎక్కువ. అందుకే ఉత్తగ కూర్చొని మంచి ప్లాన్లన్నీ వేసుకుంటా, మాస్టర్ ప్లాన్లు వేసుకుంటా, నేను ఎట్లా సంపాదించాలి, ఎట్లా వేసుకోవాలి, వెనకాల ఎట్లా వేసుకోవాలి, ఢిల్లీకి ఎట్లా పంపించాలి, ఇవన్నీ వేసుకుంటా ఇవాళ ఈ ఫార్ములా కార్ రేస్ ఒకటి కేసు పెట్టి ఇప్పుడు మాత్రం మరి కేటీఆర్కి 30 తిప్పలు పెడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ను బొంద పెడతా అని
ఎన్నో రకాలుగా అంటుండే. ఇంకో ముచ్చట కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రజలైతే మరి. ఎందుకంటే ఇవాళ ఒక తప్పు జరిగితేనే ఎంతో ఇచ్చేస్తున్నాము, ఆడపిల్లల మీద గన్ని జరుగుతున్నాయి, మస్తు అత్యాచారాలు జరుగుతున్నాయి, సంపేస్తురు కూడా, వాటి గురించి ఒకటి కూడా పట్టించుకుంటలేదు ప్రభుత్వం. కానీ ఈ పాలిటిక్స్లలో మాత్రం మాస్టర్ ప్లాన్ల మీద మాస్టర్ ప్లాన్లు వేసుకుంటా గింత పనికైతే ఒడిగడతా ఉన్నాడు. మరి నిన్న కూడా చూసినాము కేటీఆర్ మరి హైకోర్టులో కూడా పిటిషన్ వేసిండు. ఏసీబీ వాళ్ళు హైకోర్టులో తీర్పు వచ్చేంత వరకు కూడా నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా హైకోర్టు కూడా సపోర్ట్ చేయలేదు. చేయకపోయినప్పటికి కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని హైదరాబాద్ అంతా కూడా కల్లోలమయ్యి ఉడికి 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 పెట్టింది. మరి రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కూడా నందినగర్లో ఉన్న కేటీఆర్ ఇంటికి పోయిర్రు, బీఆర్ఎస్ భవన్కి పోయిర్రు. ఇక వాళ్ళు కూడా మస్తు అన్నారు. ఏమన్నారు? మా కేటీఆర్ అన్నను అరెస్ట్ చేసి చూపి, రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందో తెలుస్తాము, నీ అంతు చూస్తాము, కాంగ్రెస్ని అసలు కాట్ల కలిపేసి కనిపించకుండా చేస్తామని కూడా వాళ్ళు శబ్దాల మీద శబ్దాలు వాళ్ళు చేసిర్రు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్ని అసలే కనిపించనీయము, పుకార్ బ్యాచ్ అని కూడా చెప్పిర్రు. ఈ పుకార్ బ్యాచ్ అనుకుంటా నిన్న గంత అడావుడిలా మొత్తము అల్లకల్లోలం అవుతుంటే మీడియా అల్లకల్లోలం అవుతుంది, జనాలు అల్లకల్లోలం అవుతుర్రు, పోలీసు వాళ్ళు అల్లకల్లోలం. ఇక పోలీసు వాళ్ళు అయితే ఇటూరు కంటే ఇటూరు కాలే, అటూరు కంటే అటూరు కాలే. అన్నీ కూడా ప్రభుత్వం అది పోలీసు వాళ్ళని ప్రభుత్వం చేతిలో పట్టుకొని ఆట ఆడిపించుకుంటా ఉరికిపిస్తూ ఉంటే జనాలకు అర్థమైతలేదా? జగనన్న ఎందుకు చెప్తున్నా అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఒక్క మాట, 10 ఏళ్ల ప్రభుత్వము 10 ఏళ్ళు పాలించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వములా ఓకే, ఏ రాజకీయ నాయకుడైనా తిననోడు అంటూ ఎవడు ఉండడు, తిని సంపాదించుకున్నాకనే చేస్తూ ఉంటారు. కానీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన పడ్డ బాధలకి కావచ్చు, ఎట్లయినా కావచ్చు, నా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకొని ఆయన తిన్నడా తినలేదా దేవుడికి ఎరక, తిన్నడే అనుకుందాము, తిన్నా కానీ ప్రజలకైతే ఇంతో అంతో మంచి చేసిండు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇంత లేదు, అంత లేదు, అసలు లేదు, కోసరు లేదు, ఏం చేస్తలేడు కదా. మరి గట్లా ఇవాళ నిలదీస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేల్కొల్పుతురు జనాలని. వాస్తవంగా చెప్తున్నా నేను. ఎందుకంటే నేనేం బీఆర్ఎస్ పార్టీ దాన్ని కాదు, అంతకంటే నేను ఏ రాజకీయ పార్టీ దాన్ని కూడా కాదు. ఒక మీడియా ఛానల్ నార్మల్ మనిషిని మాత్రమే నేను. ఒక ప్రజల మనిషిగా మాట్లాడుతున్నా, ప్రజలు గమనించుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే బీజేపీ కూడా ముందరికి రావాలి, మాట్లాడాలి, చెయ్యాలి, ప్రజల హక్కుల కోసము, ప్రజల పథకాల కోసం కొట్లాడాలి. గా విధంగానే మరి బీఆర్ఎస్ కొట్లాడుతుంటే లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు. నిన్న హరీష్ రావు కూడా ఒక మాట అనడం జరిగింది. ఏమన్నాడంటే కక్షపూరితంగానే కుట్రపూరితంగానే చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి కూడా. మరి రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కానీ జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం ఊకునేదే లేదు, మేము అప్పటిదాకా పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నుండి అని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. కానీ దాని వెనకంగా ఇంకొకటి ఉందంట. అసలు విషయం ఏందో చెప్పనా? కక్షపూరితంగా అనేది ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఆయన మాట్లాడింది నిజమే, నేను చెప్పింది నిజమే. కానీ ఎందుకు చెప్పినా అంటే నేను కూడా ఇది నిజమే కావచ్చు అనుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ రోజున బ్యాగులు మోసుకుంటూ అరెస్ట్ అయినప్పుడు ఆయన బిడ్డ పెళ్లికి కూడా ఆయనను ఉంచకుండా అరెస్ట్ చేయించిరని ఒక కుట్ర మనసులో పెట్టుకున్నాడు అనేది కూడా ఇప్పుడైతే ప్రజల్లో చాలా మందికి అనుమానాలు రేకెత్తిస్తుంది. అంటే నా కూతురు పెళ్లికి కూడా నన్ను లేకుండా నన్ను అరెస్ట్ చేయించిర్రు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నా బిడ్డ పెళ్లి జరిపించవలసి వచ్చింది. కాబట్టే ఇవాళ నేను సీఎం సీట్లో కూర్చున్నా కాబట్టి ఇవాళ కేసీఆర్కి నేనేందో చూపిస్తా, నా సత్తా ఏందో చూపిస్తా. అందుకే ఇవాళ కేసీఆర్ కూతుర్ని కవితక్కని జైలుకు పంపించిన, మళ్ళా ఇప్పుడు కేసీఆర్ కొడుకును కూడా జైలుకు పంపించబోతున్నా నేను. అందుకే ఇవాళ కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లో కూర్చొని బాధపడతాడా లేకపోతే ప్రజల్లోకి వస్తాడా అనేది నాకు కావాలి అనే విధంగా కూడా ఇది కక్షపూరితంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. ఒకవేళ నిజంగా కక్షపూరితంగానే చేసినట్లయితే మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారైనా సరే. ఎందుకంటే రాష్ట్రానికి సీఎం మీరు అంటే ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోళ్ళు ఇలాంటి చిల్లర పాలిటిక్స్ ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. కక్షపూరితంగా ఉంటే మీరు ఏమన్నా పర్సనల్గా చూసుకోవాలి, కానీ ప్రజలని ఇంత అల్లకల్లోలం చేసి ప్రజలని ఇంత ఇబ్బంది పెట్టేది ఎక్కడిది? మరి ఇవాళ కూడా కేటీఆర్ గారిది మరి సుప్రీంకోర్టులో అక్కడ వాదనలు జరుగుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసినందున మరి హైకోర్టు కూడా ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ కూడా తను యాక్సెప్ట్ చేసి మరి ఇప్పుడు 2:30కు మళ్ళా మధ్యాహ్నం 2:30కు అయితే విచారణ కొనసాగనుంది. మరి ఆ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయిస్తారా సీఎం రేవంత్ రెడ్డి, లేకపోతే వదిలేస్తారా అనేది కూడా ఉంది. ఎందుకంటే ఓ పక్కనేమో మరి కేటీఆర్ గారు అవినీతి జరగలేదు, అందులో 2 విడతలుగా కూడా నేను అక్కడ చెల్లించడం జరిగింది 56 కోట్లు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ ఆ చెల్లించే విధానం బాగలేదు. ఒక సంస్థ నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఇంకో సంస్థ నుంచి చెల్లించిండు కేటీఆర్ అంటే ఇక్కడ స్కామ్ జరిగింది అని చెప్పేసి తిన్నారు అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి అంటుంటే, మరి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అవినీతి జరగలేదు కాబట్టి మేము భయపడేదే లేదంటే తగ్గేదేలే అంటున్నారు. అందుకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను దేనికైనా సిద్ధమే అని కేటీఆర్ అంటున్నాడు. ప్రెస్ మీట్లలో కూడా చెప్పాడు, రేవంత్ రెడ్డి నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. మరి ఏం పీక్కుంటావో పీక్కో నేను సిద్ధంగా ఉన్నానంటే ఇప్పుడు బీజేపీలో ఒక పక్క, బీఆర్ఎస్ ఒక పక్క, కాంగ్రెస్ ఒక పక్క, మరి రాజకీయ నాయకులే కొట్లాడుకుంటూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు బాగు చేస్తారు మీరు? రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడు బాగా పట్టించుకుంటారు మీరు? వాళ్ళ బాగోగులు ఎప్పుడు చూస్తారు? అంటే ఇంకా ప్రజలు ఏమన్నా అయిపోయి మేము రాజకీయ నాయకులను కొట్టుకుంటామనా? ఎందుకు చెప్తున్నా అంటే గిదే ముచ్చట. నిన్న ఓ పక్కనేమో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని ఓ పక్క ఉడుకుతుంటే, ఇంకో పక్కనేమో బీజేపీ భవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గర రెండింటికాడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకొని రాళ్లతోటి తలకాయలు వలగొట్టుకోరు. చూసుకున్నదే ఇది. గీ ముచ్చట ఎందుకు వచ్చింది అబ్బా అంటే మరి సోనియా గాంధీ బుగ్గలు లెక్క చేస్తా అన్నాడంట రోడ్లను ఆయన రమేష్ బిదూరి. గా మాటకు గట్ల ఎట్లా అంటాడని చెప్పేసి ఆడపిల్లల్ని అవమానిస్తున్నాడు అని చెప్పి మరి ఆడ తలకాయలు వలగొట్టుకున్నారు కదా, అంత కొట్టుకున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అంతా రియాక్ట్ అయిపోయారు కదా. ఇప్పుడు నేనే అడుగుతున్న క్వశ్చను, మరి సోనియమ్మను ఆమె బుగ్గల లెక్క చేస్తా రోడ్లు అంటేనే అంత ఉక్రోషం పొడుచుకొచ్చింది మరి రేవంత్ రెడ్డి గారికి, ఆయన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా. మరి అలా నిన్న కూడా ఫుడ్ పాయిజన్ అయి 46 మంది హాస్పిటల్ పాలయ్యారు. మరి గాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? గాళ్ళ కుటుంబాలను ఎవరు చూడాలి? గాళ్ళని మీరు అవమానిస్తలేరా? మరి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, గాళ్ళని మీరు అవమానిస్తలేరా? మరి ఆడపిల్లల కోసం అన్ని పథకాలు పెట్టిరు, వాళ్ళకి ఇస్తలేరు, ఆడపిల్లలను అవమానించినట్టు కాదా? ఇది ఎవరు చెప్పాలి? ఇది ఎవరు చేయాలి? ఎవరు చూడాలి? ఇది కూడా గుర్తు పెట్టుకొని మరి వీటి కోసం పోరాడొచ్చు కదా. బీజేపీ భవన్ మీద మొత్తం అటాక్ చేసిరు కదా నిన్న పోయి కాంగ్రెస్ వాళ్ళందరూ. మరి ఏ నియోజకవర్గంలోనైతే తప్పు జరుగుతుందో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇంటి మీద ఎందుకు మీరు పోరాడరు? ఎందుకు ఆ ఇంటి మీద దాడి చేయరు? ఎందుకు పట్టించుకుంటలేరు? అది నీ పార్టీలు కావచ్చు, అపోజిషన్ పార్టీలు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు చూసి మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తలేరు ఎందుకు? అంటే రాజకీయ నాయకులు మీ తొత్తులు కాబట్టా? వీళ్ళు ప్రజలేమో పిచ్చోళ్ళు కాబట్టా? అమాయక ప్రజలు అని చెప్పేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు గవర్నమెంట్ అని చెప్తున్నా నేను. ఈ సందర్భంగా మాత్రము మరి ఈ కేసు ఆ కేసు ఇది అది అని చెప్పేసి మైండ్ డైవర్ట్ చేయొద్దు సీఎం గారు. అలాగే రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు, అందరి నాయకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ కక్షపూరితంగా వ్యక్తిగతంగా ఉన్న ఇలాంటి కుట్రలకు ప్రజలను బలి చేయొద్దని మా హిట్ టీవీ ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నాను, చెప్తున్నాను. ఎట్లుంది ముచ్చట? ఎందుకంటే ఇదంతా మీ అందరికీ అవసరమైన ముచ్చట కాబట్టే, కావాల్సిన ముచ్చట కాబట్టే, మీరు కళ్ళు తెరుచుకోవాలి కాబట్టి ఇవాళ మీరు ఓటేస్తే గెలుస్తున్న నాయకులు వీళ్ళు కాబట్టి అడిగే హక్కు మీకే ఉంది, నిలదీసే హక్కు మీకే ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలని చెప్పిన ముచ్చట కాబట్టే అందరు చూస్తారనే, అందరికి అవసరం వచ్చిందనే అనుకుంటున్నా. మళ్ళీ ముచ్చటతోటి మళ్ళా వస్తాం మీ తానికి. అప్పటిదాకా ఏం చేయాలి? హిట్ టీవీ చూస్తూనే ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.